హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్ బాదం డ్రింక్ మిక్స్ పౌడర్తో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. ఈ బాదం డ్రింక్ మిక్స్ పౌడర్తో కనుక చేసుకుంటే అచ్చం షాప్ నుంచి తెచ్చుకున్నది అలాగే ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఒక 1 లీటర్ వరకు కూడా పాలను అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అనేది యాడ్ చేయకండి, వాటర్ వేస్తే బాగోదు. ఈ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి. ఈలోగా మనం మిక్సీలో వేసుకోవడానికి నేనైతే ఇక్కడ బాదం అండ్ అలాగే జీడిపప్పు తీసుకొని వాటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. పాలు పొంగే టైంలో కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే పాలు పొంగకుండా ఉంటాయి. ఈ బాదం డ్రింక్ మిక్స్ పౌడర్ అయితే స్వీట్గానే ఉంటుందండి. కాకపోతే ఆ స్వీట్ నాకు సరిపోదేమో అనిపించి నేను ఇంకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు కనుక షుగర్ అనేది సరిపోతుంది అంటే ఈ షుగర్ మళ్ళీ యాడ్ చేయనవసరం లేదండి. నేనైతే ఆచి బాదం డ్రింక్ మిక్స్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇది ఇలాచీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. ఇదే ప్రోడక్ట్ కనుక తీసుకుంటే మీరు పైగా నట్స్ వేసుకునే అవసరం కూడా ఉండదండి. చూడండి ఇక్కడ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆచి డ్రింక్ మిక్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఉండలు అవి కట్టుకుంటూ ఉంటుంది. చూడండి ఇలా ఉండలేమి కట్టుకుంటా కంటిన్యూస్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఈ బాదం డ్రింక్ మిక్స్ పౌడర్లో అయితే లిటిల్ బిట్ నట్స్ కూడా ఉన్నాయండి. ఇన్ కేస్ మన దగ్గర బాదం జీడిపప్పు ఇలాంటివి ఏమీ లేనప్పుడు కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా దీన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ అయితే ఉండాలండి. ఈ పాలు మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న నట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. బాదం జీడిపప్పు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి అయితే యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఈ నట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మిల్క్ని అయితే పూర్తిగా చల్లారనివ్వండి. చిన్న సజెషన్ అండి, పాలు మరిగేటప్పుడు పాలుపై వచ్చే స్కిన్ అయితే రిమూవ్ చేసేయండి. ఎందుకంటే తాగేటప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద అయితే ఉంటుందండి. అలా ఉంటే పిల్లలు త్వరగా ఇష్టపడరు కదా. నేనైతే ఇక్కడ ఈ బాదం మిల్క్ని 2 టీ గ్లాసుల్లో అయితే వేస్తున్నానండి. ఎందుకంటే దీన్ని ఫ్రీజర్లో పెడితే ఐస్ లాగా తయారవుతుంది కదా, అలా అయినా సరే పిల్లలు ఇష్టపడతారు కదండి. ఈ మిల్క్లో అయితే నేను ఇంకొంచెం నట్స్ అయితే యాడ్ చేశానండి. నేను కూడా అయితే ఫస్ట్ టైం అండి ఇలా టీ గ్లాసెస్లో వేయడము. బాగా వస్తుందో లేదా అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే వచ్చిందండి. వీటికి నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని అయితే పెట్టానండి. అదే గ్లాసెస్లో కన్నా ఐస్ క్రీమ్ మోల్డ్స్లో అయితే ఇంకా బాగా వచ్చునండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టీ గ్లాసెస్ని అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ అయితే ఉంచానండి. పూర్తిగా వేడి చల్లారిన బాదం పాలను అయితే మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కూల్గా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో. మనం ఫ్రీజర్లో పెట్టుకున్న టీ గ్లాసెస్ని అయితే తీసి ఒకసారి నార్మల్ వాటర్లో కనుక ముంచి తీసేస్తే ఈజీగా అయితే వచ్చేస్తాయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, చాలా బాగా కూడా వచ్చాయండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఇదే. ఇంత బాగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదండి. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అవి అడుగుతూ ఉంటారు కదండి. బయట నుంచి తీసుకురాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. హాట్ సమ్మర్లో కూల్గా ఇలా డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తింటే చాలా అంటే చాలా రిలీఫ్గా అయితే ఉంటుంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.